ఎకరాకి 99 పైసలకి మనకు అమరావతిలో ఇచ్చుంటే డెవలప్ అయ్యే అవకాశం ఉన్న దాన్ని వైజాగ్లో ఇవ్వడం అన్నది కోట్ల రూపాయల విలువ ఉన్న ప్రాంతాన్ని ఎకరాకి 99 పైసలు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్ ఇది. అంటే యాక్చువల్గా ఏంటంటే అది 99 పైసలకి ఇవ్వటం అనేది చట్ట ప్రకారం ఉండాలి కాబట్టి లీజ్ అది ఇచ్చుంటారు. అయితే ఏంటంటే ఏదైనా సంస్థకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సంస్థ వల్ల ప్రజలకి ఏం ఉపయోగం, ఆ ఉపయోగాన్ని బట్టి ఏ ప్రభుత్వం అయినా కానీ ఇవ్వటం జరుగుద్దే తప్ప ఏదో వ్యక్తిగత లాభం కోసం అయితే అలాంటివి చేసి ఉంటాక అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సపోజ్ ఏ సంస్థకి ఇచ్చినా సరే, ఇండస్ట్రియల్గా కానీ లేకపోతే ఇంకో దానికి ఇచ్చినా కూడా ప్రజలకి ఏ విధంగా ఆ సంస్థ వల్ల లబ్ధి పొందుతారు, ప్రజలకు లాభం ఎలా చేకూరుతుంది, లాభం చేకూరేటట్టుంటేనే ప్రభుత్వాలు ఇస్తాయి తప్ప లేకపోతే గత 78 సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇండస్ట్రీస్కి ఉన్నాయి లేకపోతే ఇంకా అనేక సంస్థలకి ఇచ్చిన వాటిలో మీరు గమనించినట్లయితే ప్రజలకి అభివృద్ధి పదం వైపు ఆ సంస్థలు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇవ్వటానికి అవకాశం ఉంది. కానీ వేరే ఉద్దేశంతో అయితే ఇవ్వటానికి అవకాశం ఉండదు.